మామిడి పండు అంటేనే చాలా మధురమైన పండు కదండీ! దాని నుంచి తయారు చేసిన మామిడి తాండ్ర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మామిడి తాండ్రకి నాకు చాలా తీపి జ్ఞాపకాలే ఉన్నాయండి. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మామిడి తాండ్ర సీజన్ వచ్చేసింది. మామిడి పళ్ళు వచ్చేసినాయి అంటే ఇంకా మామిడి తాండ్ర కూడా వచ్చేసినట్టేనండి. దీనికోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తారండి మామిడి తాండ్ర ప్రియులవుతేని. అంత బావుంటుందండి. ఇంకా వేసవికాలం ఏప్రిల్, మే, జూన్ నెలలో అయితే దీన్ని ప్రిపేర్ చేస్తారు. తీపి జ్ఞాపకాలేంటంటే, మా చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యేదాకా కూడా మేము కూడా మామిడి తాండ్రని చేసామండి. అప్పుడు చాలా కోతి పనులు, అల్లరి పనులు చేసాం. పని తక్కువ, అల్లరి ఎక్కువ చేసేవాళ్ళండి. అయన్నీ తలుచుకుంటే భలే అనిపించినియి. అందుకనే తీపి జ్ఞాపకాలన్నానండి. ఈ వీడియోలో మీకు చిన్న షార్ట్‌లో చూపిస్తున్నాను మామిడి తాండ్రని ఎలా ప్రిపేర్ చేస్తారని అండి. మామిడి తాండ్రకి ముందుగా కలెక్టర్ మామిడి పళ్ళునే వాడతారు. ఇంకే మామిడి పళ్ళుని వాడరండి. దీనికి ఉపయోగించే చాపము ఈతాకులతో అల్లిన చేపనే ఉపయోగిస్తారండి. ఇవేనండి ఈతాకుల చేపలంటారు. వీటికి ఆయిలు అప్లై చేసేసి అప్పుడు మామిడికాయ జ్యూస్‌ని మామిడి పండు జ్యూస్‌నైతే ఫస్ట్ పలచగా పోస్తూ ఉంటారన్నమాట. ఇలా వారం రోజులు పోస్తూ ఉంటే ఎండను బట్టి ఒక 4 పూతలు, 5 పూతలు అని కూడా పోస్తారన్నమాట. అలా 1 వీక్‌కి అయితే మామిడి తాండ్ర రెడీ అయిపోతుందండి. అప్పుడు కట్ చేసేసి ముక్కను అటు ఇటు కూడా ఎండబెట్టేసి మనకి ఇలా ప్యాకింగ్‌లో అయితే వచ్చేస్తాయండి. అర కేజీ, కేజీ అలాగా ఏ ఎన్ని కావాలంటే అలా ప్యాక్ చేసేస్తారు మనకి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేనైతే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మామిడి తాండ్ర అయితే అస్సలు మిస్ చేసుకోను. మీలో ఎంతమందికి మామిడి తాండ్ర అంటే ఇష్టం అన్నది కూడా కామెంట్ చేసేయండి.